ఆయన బిడ్డలకు ఏది కూడా తక్కువ చేయలేడంట దేవాది దేవుడు. అలనాడు ఇజ్రాయేల్ నేటి దినానికి మనమైన సంఘంలో ఉంటూ సమస్తం సమకూర్చి ఆయన వాగ్దానాలతో మన జీవితాలని సరిచేస్తూ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 14వ వచనం. హల్లెలూయా. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనా ఉండదు. దేవునికి స్తోత్రం. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరం చేయి. నిన్ను ద్వేషించి వారందరి మీదకే వాటిని పంపును. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదైతే దేవుడు మన కోసము ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తుండో, ఏ శత్రువుకి మనం ముందల నిలబడే అధికారం జోషువ అంటాడు, నువ్వు వెళ్ళు, ఎక్కడి పైన నువ్వు అడుగుపెట్టి ఏ స్థలమైనా నీదే, ఎవ్వరు రావడానికి వీల్లేదు, ఏ ఒక్కటి కూడా పని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే సమస్త జనముల కంటే కూడా నిన్ను హెచ్చించేసిన నువ్వెవ్వరు ముందర నిలబడ్డ వాళ్ళకి వణుకు, భయము, ఆందోళన కలుగుతుంది, కానీ నీకు ఎటువంటి ఆందోళన జరగదు. అందుకే ఇక్కడ నీ శత్రువులకు పంపుతా నేను. అలాగే శత్రువులు ఎవరు? దేవునికి అంతా ఆయన సృష్టి కదా. ఆయనను ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే వద్దనుకుంటారో, ఆయన మాకు అవసరం లేదు అనుకుంటారో, అటువంటి వాళ్ళకి దేవాది దేవుడు పంపాల్సిన అన్ని పంపుతూనే ఉంటాడు. కానీ వాళ్ళు నిజ దేవుని రక్షణను అంగీకరించక వారి జీవితాలు నాశనం కూపంలోనికి తీసుకెళ్ళిపోతారు. కానీ దేవుడు అంట మన మీద తనకున్న అపరిమితమైన ప్రేమ ఆయన ఏమంటాడంటే, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, సమస్తము నా కొరకే, మీరు మొదట నా నీతి నా రాజ్యం వెతుకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అవన్నీ చేయడానికి దేవుడు మనకు అనుకూలత దయచేసి ఆయన కృపను అనుగ్రహించి, ఆయన లేకుండా, ఆయన ప్రార్థన లేకుండా, ఆయనతో మనం సావాసం లేకుండా ఏమీ కూడా పొందుకోలేమంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన ఏం చేయాలనుకున్నారు చేయగలిగే సమర్థుడు. ఏది మనకు కావాలో, ఏది అవసరమో, ఏది అక్కర్నో మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు, మన తరాలకు సమస్తం సమకూర్చిన దేవుడు. దేవుడికి మనం అందుకే దావీదు ఒక మాట అంటాడు. 1 సమూయేలు 17వ అధ్యాయము 42వ వచనం. చుట్టూ పారి చూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపసి అయి ఉండుట చూచి అతని తునీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నువ్వు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసం ఆకాశ పక్షులకు భూ మృగములకు ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నువ్వు కత్తి, ఈటె, బల్లం ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వస్తున్నా. ఏది చేసినా సైన్యములకు అధిపతి యెహోవా పేరిటనే సమస్తము చేయగలరు. ఆయన బిడ్డలకు ఆ నామం ఎంతగానో ఆయన ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు. ఆయన బిడ్డలకు కావాల్సిన సమస్తాన్ని ఆయన సమకూర్చింది. అందుకే దావీదు ఏమంటాడు తెలుసా, మనం ముందుకు వెళ్తూ ఉంటే యుద్ధము యెహోవాదే. ఎంతో మంది గొల్లాతులు మన జీవితాలలో నిలబడడానికి ప్రయత్నిస్తారు, కానీ దేవుడు వేళ్లతో పెకిలించి వేస్తాడు. ఆయన గొప్ప సమర్థత, ఆయన యెహోవా మనకు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా మనకు దేవుడుగా గల జనులు ధన్యులట. దేవునికి స్తోత్రం. ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మా స్తోత్రాలు, గొప్ప అద్భుతకర ఆశ్చర్యనికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. పరమ తండ్రి నీకు స్తోత్రం. ఆశీర్వాదాలతో నింపి నడిపిస్తున్న దేవుడు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.